ఎదిగిన కూతుర్ని చూడలేకపోతేనే నేనింతగా తలడిల్లిపోతున్నానే. నవమాసాలు మోసి కన్నపిట్ట పురిట్లోనే పోయిందంటే నువ్వెంత కుమిలిపోతుంటావు నేను అర్థం చేసుకోగలను. మన బిడ్డకి మనం పెళ్లి సవ్యంగా జరిపించగలిగామా? పోనీ నా అన్న బిడ్డలకైనా పెళ్లి చేసే అవకాశం మనకు లభించిందా? లేదే. ఈ చెల్లికైనా పెళ్లి చేశామనే సంతృప్తి మనకు లభిస్తుంది. అవునండి, మీరన్నది అక్షరాల నిజం. తప్పకుండా మల్లికి పెళ్లి మనమే జరిపిద్దాం. మీ అమ్మగారి ఆరోగ్యం బాలేదని మున్నిని అక్కడుంచానన్నారు. మరి నా గురించి ఆలోచించరా? ప్లీజ్ నా మున్నితో ఒకే ఒక్కసారి ఫోన్లో మాట్లాడించండి. అవినాష్ భార్గవిని బిడ్డలా చూసుకుంటున్నాడని నువ్వే చెప్పావు కదమ్మా. మరి నువ్వెందుకు అవినాష్కి బిడ్డగా మారకూడదు? డాడీ, నీకు సకల సౌకర్యాలు ఇచ్చానమ్మా. డబ్బు, ఇల్లు, కారు. కానీ అన్నీ ఉన్నా ఎవరూ లేని అనాథం చేస్తున్నాను తల్లి. ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితిని తెస్తున్నానమ్మా. నన్ను క్షమించు. ఏంటి డాడీ మాట్లాడరు? నేను మాట్లాడుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావేంటి? అబ్బే ఏమీ లేదమ్మా. నేను పోయే సమయం దగ్గర పడుతుంది కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఏంటి డాడీ, ఇప్పుడే వచ్చారు కదా, అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? నన్ను వదిలిపెట్టి మీరెక్కడికి వెళ్ళొద్దు డాడీ. నా బుజ్జి కదా, నేను వెళ్ళి బిజినెస్ పనులు చూసుకోవాలి కదమ్మా. అయినా నీకు అమ్ముంది, పెద్దమ్ముంది, తాతయ్య ఉన్నారు, అమ్మమ్మ. కానీ డాడీ ఉండరు కదా డాడీ. మున్ని వద్దమ్మా, నువ్వు ఏడవద్దమ్మా. వద్దమ్మా, నువ్వు ఏడవద్దు. వద్దమ్మా మున్ని, వద్దమ్మా. నువ్వు ఏడిస్తే నేను భరించలేనమ్మా. వద్దు మున్ని, ఏడవద్దు నాన్న. మున్ని 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 ఊరుకోమ్మా, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? అవినాష్ ఓదార్చమంటే నువ్వు కుమిలిపోతున్నావేంటమ్మా? ఏం జరిగిందమ్మా? ఏం చెప్పండి నాన్న, ఏదో తన్ని ఓదార్చడానికి నేను మున్నిలా మాట్లాడితే తనను పూర్తిగా మునియే నమ్మేశాడు. అంతేకాదు నాన్న, తను మున్ని కంటే చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. నేను తట్టుకోలేకపోయాను. ఈ నటన నా వల్ల కాదు, నా వల్ల కాదు. అవునమ్మా, పాపం అవినాష్ అన్నీ ఉన్నా ఏమీ లేని పేదవాడు. కోరి చేసుకున్న భార్య తన్ని కాదని వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణమైన మున్నికి తను దూరం అవుతున్నాడు. భగవంతుడి లీలలు ఎవ్వరికీ అర్థం కావమ్మా. మనం మానవ మాత్రులం, భరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఈ సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. అటు భార్గవికి, ఇటు అవినాష్కి నీ తోడు ఎంతో అవసరం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. ఈరోజు మున్నికి నా చేతిలో చావు మూడింది.
ఇక్కడ ఆపు. తినవే. వద్దయ్యా. నా మాటిని ఒక ముద్ద తినవే. వద్దయ్యా. తినవే. వద్దయ్యా, నాకు ఆకలిగా లేదయ్యా. నా బిడ్డ ఎక్కడమ్మా? వచ్చావా పాపిష్టిదానా? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావే? పుట్టిన బిడ్డని మొహం కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయావే. అసలు నువ్వు తల్లివేనా? ఏ చెడు తిరుగులు తిరిక్కన్నదో ఆ బిడ్డని, అందుకే వదిలేసింది. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి అమ్మాలనుకుంటుందో ఏమో, అందుకే వచ్చుంటుంది. లేదమ్మా, నేను అలాంటి దాన్ని కాదు. నా బిడ్డను నాకు ఇవ్వండి అమ్మా. నా బిడ్డ నాకు కావాలి. మీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను. ఛీ, మాట్లాడుకో. డబ్బులిస్తావా? నీలాగా మేము డబ్బు మనుషులం కాదమ్మా. అసలు అమ్మ ప్రేమంటే నీకు తెలుసా? పసికందాన్ని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళి ఇప్పుడు డబ్బులిస్తానని వస్తావా? అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా అనొద్దమ్మా, నేను చేసిన తప్పే. ఇప్పుడు కుమిలిపోతున్నాను. దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేయండి. చేతులెత్తి దండం పెడుతున్నాను. నా బిడ్డను నాకు ఇచ్చేయండి అమ్మా, ఇచ్చేయండి. నీ బిడ్డ ఇంకెక్కడి బిడ్డ? ఎప్పుడో చచ్చింది. అలా జరగడానికి వీల్లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. నా బిడ్డను ఏం చేశారు? నిజం చెప్పండి. నా బిడ్డని ఏం చేశారమ్మా? నా బిడ్డని ఏం చేశారయ్యా? చెప్పండి అయ్యా, చెప్పండి. లేదమ్మా, మేము నిజమే చెప్తున్నా. మా మాట వినమ్మా. అసలు ఏం జరిగిందంటే, సారీ అమ్మా, మేము అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ ఆ బిడ్డను కాపాడలేకపోయాం. అమ్మా, అమ్మా, పాపా, అమ్మా, 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 అమ్మా. భార్గవి, ఎందుకు బాధపడుతున్నావు? నీకేంటి తక్కువ భార్గవి? అందంగా ఉన్నావు, పైగా వయసులో ఉన్నావు. అవినాష్ కూడా అందగాడే, పైగా వయసులో ఉన్నాడు. ఆస్తి, హోదా అన్నీ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య ఏ అడ్డు లేదు. అతని భార్య అతన్ని వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఉన్న
ఎటుపోయిందో తెలీదు. ఇక నీకన్న బిడ్డని నువ్వు వదిలించుకున్నావు. ఇంకా మీ మధ్య అడ్డే ఉంది చెప్పు. అతను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? అవినాష్ని వర్కౌట్ చేసుకో. కమ్ ఆన్, ఎంజాయ్ ఎంజాయ్. Come on, enjoy! Enjoy! అరవకు. ముందు నువ్వు చేసిందేంటో ఒక్కసారి ఆలోచించుకో. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమని ఎవ్వరూ వెలకట్లేరు. కన్న కొడుకు కోసం తన గుండెకాయని తీసిచ్చిన ఆ మాతృమూర్తి ఆ కొడుకు గుండెకాయని తీసుకెళ్తూ జారి పడితే ఆ తల్లి గుండె ఏమందో తెలుసా? ఒరే నాన్న, కొంచెం చూసుకొని నడవరా, జాగ్రత్తరా అంది. అది తల్లి ప్రేమంటే. నువ్వు ఉన్నావెందుకు? 9 నెలలు మోసి కానీ పురిట్లోనే బిడ్డను వదిలేసిన కసాయిదానివి. నీ అంతరాత్మను నాకే నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. నువ్వు మనిషివేనా? నీది ఆడజన్మేనా? నీ అంతరాత్మను నాకే నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. నీది ఆడజన్మేనా? ఏమైంది భార్గవి? నా బిడ్డని నువ్వు అడిగావు కదక్క. ఏది తీసుకొచ్చావా? తీసుకొద్దామని వెళ్ళానక్క. కానీ ఏమైంది చెప్పవే? బిడ్డేమైంది? కానీ నా బిడ్డ చనిపోయిందక్క. నేను అనుకున్నానే, అప్పుడే నేను అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. నేను అనుకున్న తర్వాత జరిగింది. కళ్ళు కూడా తెరవని ముక్కు పచ్చలారని పసికద్దు చనిపోయిందని అబద్ధం చెప్పావు. ఎలా నోరొచ్చిందే నీకు? ఏ నోటితో అన్నావో గాని అది నిజమైంది. నేను ఆ రోజే అన్నాను, పైన తథాస్తు దేవతలుంటారు, ఎందుకన్నావా అని వినిపించాను. చూసావా, భయపడ్డంత పని జరిగిపోయింది. బిడ్డ చచ్చిపోయింది. పోనీలే, పోతే పోనీలే. అది బ్రతుకుంటే రేపు పెద్దదే అమ్మా నాన్నెవరు, ఎక్కడికెళ్ళాడు అని అడిగితే నేనేం చెప్పను? సమాజం ఈ బిడ్డ నీ బిడ్డ, మరి తండ్రి ఏడని అడిగితే ఎంతమందికి సమాధానం చెప్పను? అందుకే మంచి పని అయింది. నా బిడ్డ చచ్చిపోయింది. భార్గవి చచ్చిపోయింది. భార్గవి చచ్చిపోయింది అక్క. ఏమైంది నీకు? చచ్చిపోయింది భార్గవి. చచ్చిపోయి మంచి పని అయింది.
చేసే